16 అంగాలు గల పురుషుడు ఎక్కడున్నాడు? అది ప్రశ్న. సమాధానం ఆత్మయి ఉన్నాడు. ఆత్మకు 16 అంగాలు ఉన్నాయి. పదహారు అంగాలు అన్నవి సృష్టి యొక్క 16 అంశాలు అవుతాయి. ఇది అందరూ గుర్తించవలసిన విషయం. ఆత్మ ప్రాణాన్ని సృష్టిస్తుంది. ప్రాణం నుంచి ఈ 16 అంగాలు సృష్టించబడ్డాయి. 16 అంగాలు గలదిగా పేర్కొనబడ్డ ఆత్మే ప్రాణాన్ని సృష్టించింది. మనశ్శరీరాలు వేటితో తయారు చేయబడ్డాయో ఆ స్థూల సూక్ష్మాంశాల ప్రాణంలో నుంచి ఉద్భవించాయి. మనశ్శరీరాలు వేటితో తయారు చేయబడ్డాయో ఆ స్థూల సూక్ష్మాంశాలు ప్రాణంలో నుంచే ఉద్భవించాయి. ఈ 16 అంశాలు ఆత్మ యొక్క 16 అంగాలని చెప్పబడ్డాయి. ఆత్మ నుంచి ప్రాణం మొదలైన 16 అంగాలు ఉద్భవిస్తున్నాయి. ఒక మనిషి మనశ్శరీరాలు ఏర్పడటానికి ఇవి కారణంగా ఉన్నాయి. ఈ 16 అంగాల నుంచి రూపొందిన దానినే మనం మనిషి అని పేర్కొంటున్నాము. ఆ మనిషి సత్యాన్ని గ్రహించి ఆత్మను కాంక్షించి ఆత్మానుభూతి పొందినప్పుడు ఈ ప్రత్యేకమైన ఉనికి అదృశ్యమైపోతుంది. శరీరము, మనస్సు, ప్రాణం అనే పేర్లు, రూపాలు అన్నీ మాయమైపోతాయి. నదుల యొక్క పేర్లు, రూపాలు సముద్రంలో కలిసినప్పుడు ఎలా మాయమైపోతాయో అట్లా వ్యక్తిమాత్రుడైన మనిషికి సంబంధించినవన్నీ ఆత్మలో కరిగిపోతాయి. ఉద్భవించిన వాటికే మరణము సంభవిస్తుంది. 16 అంగాలతో రూపొందించబడిన వ్యక్తిమాత్రుడు మరణము పొందుతున్నాడు. ఆత్మ అంగాలు లేనిదిగా మరణరహితంగా ఎప్పటిలా విరాజిల్లుతున్నది. ఆత్మ అనుభూతి గురించిన ఒక చిత్రణ ఇది. ఆ 16 అంగాలు ఏమిటంటే, 1 ప్రాణము, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సులో 4 ఉంటాయి. మనస్సు, ఆహారము.